మార్చి 30 ఉగాదిలోపు వంటగదిలో ఉండే ఈ 2 వస్తువులను తీసి బయట పడేయండి, లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు తప్పవు. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మార్చి 2025 30వ తేదీతో శ్రీక్రోధి నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి మరియు ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అంటే నక్షత్రం. గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలకు నాంది మన తెలుగువారి ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి తెలుగువారి మొదటి పండుగ ఇల్లు, వాకిలి శుభ్రపరుచుకోవటం, తలంటు స్నానాలు, కొత్త బట్టలు ధరించటం జరుగుతుంది. ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు. మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉగాది అని, మహారాష్ట్రలో గుడిపడ్వా అని, తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, పంజాబీలు వైశాఖి అని, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అని, అస్సాంలో బిహు అని, కేరళలో కొళ్ల వర్షం అని వివిధ పేర్లతో పిలుస్తారు. వసంతఋతు ఆగమనం ప్రారంభమైన రోజు. ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు. షడ్రుచులు గల ఈ పచ్చడిని తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు, వగరు కొత్త సవాళ్లు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. అలాగే ఈ రోజు ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏమిటంటే శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నిమ్మకన్నడ భక్షణం అనే ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పకుండా ప్రతి ఒక్కరూ తినాలి. మార్చి 2025 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. అయితే ఉగాది వచ్చేలోపు వంట గదిలో ఉండే ఈ వస్తువులను తీసి బయటపడేయాలి. లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాల పాలవుతారు. వంటగదిలో ఇలాంటి వస్తువులు అసలు ఉంచకూడదు. ఒకవేళ ఉంటే ఉగాది లోపు ఆ వస్తువులను తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి. అలా కాకుండా ఈ వస్తువులను తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు. కొత్త సంవత్సరంలో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరకు రాదు. చేతిలో రూపాయి కూడా మిగలదు. దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది. ఇక మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి వెళ్లిపోతారు. కనుక ఉగాది లోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి దరిద్రాన్ని వదిలించుకోండి. మనకు మార్చి 30వ తేదీ ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది అనేది తెలుగువారి పండుగ. ఉగాది రోజున అందరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి.
ఉగాది రోజున ఎవ్వరూ కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. ఉగాది రోజు అశుభానికి సూచికలైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక సమస్య మీకు వస్తూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనుక ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను అసలు ధరించవద్దు. పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు ఎవ్వరూ కూడా ఉగాది రోజు నలుపు రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. కాదని ధరిస్తే మాత్రం కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే. అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు. అలాగే ఎవరు కూడా ఈ కూరను తినకూడదు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మరి ఆ కూర ఏమిటి అంటే మాంసాహారం. అంటే చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్ కి సంబంధించినటువంటి కూరలు అస్సలు తినకూడదు. ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు. అలాగే గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇవేమీ కూడా ఉగాది రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఉగాది రోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉగాది లోపు వంట గదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయటపడేయాలి. లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మనం ఆహార పదార్థాలు నిల్వ ఉంచే వంటగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మొట్టమొదటిగా వంటగదిలో బూజు అస్సలు ఉండకూడదు. కాబట్టి మీ వంట గదిలో బూజు ఉంటే ఉగాది లోపు ఆ బూజును దులపండి. దులిపిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తీసుకుని వెళ్లి బయట పడేయండి. చాలా మంది ఇళ్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా బూజులు పట్టి ఉంటుంది. అలా బూజులు పట్టి ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. ఆరోగ్యపరంగా కూడా మనకు మంచిది కాదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇల్లు మొత్తం కూడా ఎటువంటి బూజులు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మీ వంటగది శుభ్రంగా లేకపోతే కనీసం ఈ ఉగాది వచ్చేలోపు అయినా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. వంటగదిలో ఉన్నటువంటి బూజును శుభ్రంగా దులిపి పడేయండి. అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లేదంటే చాలా కష్టాలు వస్తాయి. అలాగే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టి అలానే వదిలేస్తూ ఉంటారు. అంటే గోధుమలు, రవ్వ, రకరకాల పిండి పదార్థాలు లాంటివి ఎప్పుడూ ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు. వాటికి పురుగులు పట్టినా తీయరు. అలాంటి పాడిపోయిన పదార్థాలు, పురుగులు పట్టిన పదార్థాలు అస్సలు వంటగదిలో ఉంచకూడదు. అలా ఉంటే దరిద్రం పడుతుంది. కనుక మీ వంటగదిలో పురుగులు పట్టిన ఆహార పదార్థాలు అంటే రవ్వ, పిండి పదార్థాలు ఉంటే వెంటనే వాటిని ఈ ఉగాది లోపే మీ వంటగది నుండి తొలగించండి. అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఉగాది లోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు, పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వెంటనే వాటిని తీసి బయట పడేయండి. అలాగే తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, పాడైపోయిన గొడుగులు, పనికిరాని బాటిల్స్, పనికిరాని స్టీల్ వస్తువులు అంటే కర్రీ వండుకునే పాత్రలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు, పనికిరాని అట్టపెట్టెలు ఇలాంటివన్నీ కూడా తీసి బయట పడేయండి. పనికిరాని వస్తువులను ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అవే సగం దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. కనుక అలాంటి వస్తువులను ఈ ఉగాది మార్చి 30 లోపు తీసి బయటపడేయండి. ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి దానంగా ఇచ్చేయండి. అంతేకాని వాటిని అలా ఇంట్లో ఉంచకండి. అలా కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు. ఇక మీరు ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. ధనం అనేది మీ చేతిలో నిలవదు. కనుక అందరూ ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి అదృష్టాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది. ఈ సమస్త ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే పరోక్షంగా కవుల ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంటే సృష్టి ఆరంభమైన దినము. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం,
ద్వయ సంయుక్త యుగం కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేపించండి. ఈ రోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ, అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల విధితో సంపదను, వారంతో ఆయుషు, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం కారణం వల్ల గంగా స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. ఈ కాలంలో మామిడికాయలు రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగపడడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగువారి ఇళ్లల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది. తెలుగువారి ఉగాది రోజున ప్రాపదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారి దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలకు తట్టుకోవాలి అంటే నీరు ఒకటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు. కాబట్టి ఈ రోజు ఇంతకుముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే చాలా మంచిది. ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవలసిన పండుగ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.